ప్రభువైన యేసు నామములో వందనములు. శుభోదయం. యేసయ్య మాట వినుటకు ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినము మత్తయి సువార్త 12వ అధ్యాయము 43 నుండి 45 వచనాలు ధ్యానించుదాం. అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకుని వచ్చి ఆ ఇంట ఎవ్వరును లేక అది ఊడ్చి అమర్చబడి ఉండట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యములను వెంటబెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరము వారికి సంభవించును అనెను. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ లేఖన గ్రంథంలో యేసయ్య చెప్పిన ఒక విలువైన మాటను మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఇందులో ఒక మనిషి హృదయము దేవుడు పరిశుభ్రపరచి తనకు మహిమకరంగా ఊడ్చి, అనగా ప్రతి చెడు వ్యసనాల నుండి, చెడు మనస్తత్వము నుండి, చెడు కార్యము నుంచి విడుదల చేసి తనలో తన పరిశుద్ధాత్మకు నిలయంగా మార్చి దైవ ధ్యానములో పరిశుద్ధ జీవితం కలిగి ఉండాలని ఎంతగానో ఆశపడుతున్నాడు. అయితే ఒక భయంకరమైన పోరాటం జరుగుతుంది. అపోస్తుడైన పౌలు గలతీకి వ్రాస్తూ గలతీయుల సంఘానికి చెప్తూ ఒక మాట అంటాడు, మనలో శరీరానికి ఆత్మకు శరీరమునకు విరుద్ధంగా ఒకదానికి ఒకటి పోరాటము జరుగుతుందని. ఇక మనం గమనించినప్పుడు ఒక పాపి మారు మనసు పొంది రక్షించబడినప్పుడు తన శరీరమందు చేసిన దుష్క్రియలన్నీ కూడా దేవుడు తన అమూల్యమైన రక్తముతో బాప్తిస్మమిస్తూ కడిగి శుద్ధి చేసి పరిశుద్ధాత్మ వారిలో పెట్టి ఆదరించుచున్నప్పుడు జరుగుతున్న సంఘటన గమనిస్తున్నాం. తనలో ఉన్న దురాత్మ తనను విడిచి వెళ్ళిపోతుంది. యేసు ప్రభువారు ఎప్పుడైతే ఒక హృదయానికి దగ్గరవుతున్నారో, ఒక హృదయములో పరిశుద్ధాత్మను ప్రవేశింపచేస్తున్నాడో, ఆ వ్యక్తిలో నూతన స్వభావము, పాత స్వభావము గతించిపోయి నూతన స్వభావం అంటూ వస్తుంది. అపోస్తలుడైన పౌలు ఆయన తీతుకు రాస్తూ అంటున్నాడు, మనము చేసిన నీతిని అనుసరించి చేసిన క్రియ మూలంగా కాక తన కనికారము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయడం ద్వారా రక్షించెను. యేసయ్య రక్షణ ప్రణాళికలో ఒక పాపి మారు మనసు పొందాలి, తన దుష్క్రియలన్నీ కూడా ప్రభు ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఆ హృదయము పరిశుద్ధపరచబడి పరిశుద్ధాత్మకు నిలయంగా మారాలి. ఆ వ్యక్తి నూతన స్వభావము కలిగి సమాజములో పాత వ్యక్తిల కోపతాపాలతో కానీ, భ్రష్టత్వంతో కానీ, దుష్క్రియలతో కానీ కాకుండా తను ఒక పరిశుద్ధ హృదయం కలిగిన వాడై, పవిత్రమైన జీవితము కలిగిన వాడై ఆత్మకు నిలయంగా జీవించాలని దేవుడు కోరుతున్నాడు. ఈ అనుభూతి ప్రతి జీవితంలో ఆయన చూడాలని ఆశపడుతున్నాడు. అయితే ఆ వ్యక్తి దేవునితో సరైన సాంగత్యము లేక, దేవుని వాక్యమును బట్టి పరిశుద్ధాత్మకు నిలయంగా కాక, దేవుని మాటలు చదువుతూ ఉంటారే కానీ ఆ వాక్య ప్రకారం నడవకుండా అవిధేయత చూపించినప్పుడు వారిని వదిలి వెళ్ళిపోయిన దురాత్మ నీరు లేని చోటల్లా అది తిరుగుతుంది. నీరు అనగా వాక్యానికి సాదృశ్యం. నీరు ఏ చోట ఉంటే దురాత్మ అక్కడికి వెళ్ళదు. వాక్యము ఎవరి జీవితాల్లో ఉందో, వాక్యాన్ని బట్టి ఎవరైతే జీవిస్తున్నారో, వాక్యమును బట్టి ఎవరైతే బ్రతుకుతున్నారో అపవాది వారి దగ్గరికి వెళ్ళడానికి సాహసించుకోడు, అంత త్వరగా వెళ్ళలేడు. అయితే ఇక్కడ మనం చూస్తున్న సంఘటన, అపవాది ఆ వ్యక్తిలో నుండి బయటికి వెళ్ళిపోయిన తర్వాత
నీరు లేని చోటల్లా తిరుగుతుంది. వాక్యము లేని వారు ఎవరు దొరుకుతారా అని తిరుగుతూ బోరు కొట్టినప్పుడు అది అనుకుంటుందట, నేను వదిలేసి వచ్చిన ఇల్లు ఒక్క మారు వెళ్ళి చూస్తాను, ఒకవేళ అక్కడ నీరుందా లేదా, దేవుని సహవాసములు వారు ఉన్నారా లేదా, ఆత్మీయంగా ఉన్నారా లేదా అని చూసి, ఏ వ్యక్తి అయితే బాప్తిస్మము తీసుకొని ఆత్మీయంగా జీవించాలని అనుకుంటూ దేవునితో నడుస్తూ ఉంటారో, ఒకవేళ దైవికమైన సహవాసము కోల్పోయి ఉంటే సాతానుడు ఆ ఇంటికి వెళ్ళి చూస్తాడట. చూసి ఎవరుండరు అక్కడ, పరిశుద్ధాత్మ ఉండడు, దేవుడు ఉండడు, వాక్యప్ర నడవడిక ఉండదు. క్రైస్తువుల పేరుకి మాత్రం అలా ఊడ్చి అమర్చబడి దేవుడు ఆ వ్యక్తిని మంచి స్థితికి నడిపించాలని ఆలోచన కలిగి ఉంటాడు. కానీ ఈ మనుషులు దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా దూరంగా జీవించినప్పుడు సాతాను ఆ లోపల దూరి అన్నీ గమనించి, అయ్యో నేనొక్కడిని ఉంటే చాలా నాకు బోరింగ్ అనిపిస్తుంది, నేను ఒంటరితనంగా ఉండడం కంటే నా స్నేహితులను తీసుకుని రావాలి అని చెప్పి అది బయటికి వెళ్ళి తన స్నేహితులైన 7 దెయ్యాలను పట్టుకొని ఆ చోటికి చేరుకుంటుంది. ఆ 7 రకాల దెయ్యాలు తనలోనికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి ప్రభువును నమ్ముకుని బాప్తిస్మము తీసుకొనక ముందు లేని అలవాట్లన్నీ వానిలో అది కలిగిస్తుంది. ఆ వ్యక్తి అనేకమైన దురలవాట్లకు బానిసైపోయి అనేకమైన దుర్భాగ్య స్థితిలోనికి ఆయన నెట్టివేయబడి తన జీవితంలో భ్రష్టుడైపోతున్నాడు. వాక్యం చెప్తుంది, మునుపటి స్థితి కంటే కడపటి స్థితి దారుణంగా ఉంటుంది. ఎందుకంటే రకరకాల దురాత్మ శక్తులు తనలో పనిచేయడం ప్రారంభిస్తుంది. ఒకప్పుడు ప్రభువును నమ్మినప్పుడు ఏ కన్నీటి ప్రార్థన ఉండేదో, ఏ వినయ స్వభావం ఉండేదో, ఏ విధమైన నమ్మకత్వం ఉండేదో ఇప్పుడు లేదు. ప్రతిదానికి ప్రతి ఒక్కరిని విమర్శించే మనస్సు, ప్రతిదానికి తప్పు ఎంచే మనస్తత్వం, ఇవన్నీ దురాత్మకు సంబంధించింది. దురాత్మ అల్లరికి కర్త. నా ప్రియ సహోదరి, నా సహోదరుడా, నీ స్థితి ఈరోజు ఎలా ఉందో చూసుకోండి. ఈ 7 దెయ్యాలు ప్రవేశించినప్పుడు రకరకాల మనస్తత్వాలు కలిగిస్తుంది. గమనించారా? దేవుని ఆత్మ, 7 ఆత్మ మనపైన ఉన్నప్పుడు ప్రవక్త యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనంలో చెప్పబడుతుంది, యెహోవా ఆత్మ జ్ఞానము వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవాయెడల భయము భక్తి పుట్టించు ఆత్మ అతని. దేవుని ఆత్మ ఒక వ్యక్తి పైన ఉన్నప్పుడు ఈ 7 ఆత్మ ప్రభావం ఉంటుంది. వారు జ్ఞానము వివేకము ఆలోచన బలము తెలివి భయము భక్తి కలిగిన ఒక ఔన్నత్యమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. అందరితో సహవాసం కలిగి ఉంటారు, సమాధానం కలిగి ఉంటారు. వారి జీవితంలో జ్ఞాన వివేకము కలిగి ఆలోచన బలము కలిగి దేవునికి ఇష్టమైన వారుగా జీవిస్తారు. ఎవరైతే దేవుని సహవాసము సాంగత్యాన్ని విడిచి వెళ్ళిపోతున్నారో, దురాత్మ ఎవరిలోనికి వచ్చి ప్రవేశిస్తుందో వారిలో గర్వము అహంకారము విమర్శ బుద్ధి, ఎంత గొప్ప దైవజనునైనా అలాగా ఇటికిలో వారి గురించి చెడు మాటలు పలికి విమర్శించి వారు మాత్రమే గొప్పవాళ్ళు, తమ చుట్టూన్నట్టు వారు ఎంత గొప్ప దైవజనుడైనా మంచివాడు కాడని. ఇది సాతాను యొక్క డ్యూటీ అండి. ప్రకటన గ్రంథంలో సాతానుకున్న క్యారెక్టర్ గురించి భక్తుడైన యోహాను పత్వంసు దీపంలో రాస్తూ, రాత్రింపగలు వాడు మన సహోదరుల మీద నేరము మోపువాడై ఉన్నాడు. నా సోదరి సహోదరుడా, ఆ చెడు 7 ఆత్మలు ఏ పాస్టర్లో ఉన్నా, ఏ విశ్వాసుల్లో ఉన్నా, ఏ వ్యక్తుల్లో ఉన్నా వారి నోట ఎప్పుడు మీరు మంచి మాటలు వినలేరు. ఇతరుల గురించి చెడు మాటలు, నేరారోపణ చేసే మాటలు, ఇతరుల గురించి తప్పుడుగా మాట్లాడే మాటలే మీరు వింటారు. వారు ఈ 7 దురాత్మతో నింపబడినటువంటి వారు అన్న సంగతి మర్చిపోకండి. ఎందుకంటే వారిలో నుండి బయటికి వెళ్ళిన ఆ దురాత్మ ఇంకా 7 ఆత్మలను పట్టుకుని వస్తే 8 ఆత్మలు వచ్చి ఆ లోపల ఉంటుంది. కానీ దేవునికి భయభక్తి కలిగి
దేవునిలో పరిశుద్ధంగా జీవిస్తున్న వారిపైన ఏడొంతుల దేవుని ఆత్మ ప్రభావితము చేస్తుంది కనుక వారు ఎప్పటికీ మంచి ఆలోచన కలిగి ఉంటారు, జ్ఞాన వివేకము కలిగి ఉంటారు. దేవుని సన్నిధిలో వారు ఆలోచన బలముతో, అలాగే తెలివితో, భయము భక్తితో ఎవరి గురించి చెడుగా మాట్లాడడానికి ఇష్టపడరు. దావీదు అంటాడు 34 దావీదు కీర్తన 12వ వచనంలో, నిజంగా దేవుని భయభక్తి కలిగిన వారు చెడ్డ మాటలు నోట పలకరు, కపటము గుండెలో పెట్టుకొని పెదవులతో కపటమైన మాటలు పలకరు, ఎవరికి కీడు చేయరు, సమాధానము వెదకి వెంటాడుతారు. అది భయభక్తి కలిగిన వ్యక్తికి ఉన్న లక్షణాలు. ఈరోజు ఏడొంతుల దురాత్మ శక్తి 8 ఆత్మలుచి ప్రవేశించినప్పుడు వారి జీవితం పతనానికి వెళ్ళిపోతుంది. చూస్తుండగా ఆత్మీయంగా వారు దిగజారిపోతారు, అనేకమైన స్థితిగతులు కోల్పోతారు. కానీ దేవుని ఆత్మ కలిగిన, దేవుని ఏడొంతుల ఆత్మ కలిగిన భక్తులు దినదినానికి క్షేమాభివృద్ధి పొందుతారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఆ పరిస్థితులను ఎదిరించి దేవునికి మహిమకరంగా వారు నిలబడగలుగుతారు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ సమయములో యేసు ప్రభువారు చెప్పిన ఈ మాటను గమనించుకుందాం. ఈ దుష్ట తరము వారికి ఇలాగూ సంభవించును అని ప్రభు తెలియచేస్తున్నాడు. ఎందుకు అంటే ఈ దుష్ట తరము వారు విశ్వాసములో సరైన స్థితిగతులు లేనివారు. వారు ఎవరికి నమ్మరు. ఎప్పుడైనా ఈ మాట మీరు చూసారా, విన్నారా? చాలామంది క్రైస్తులు ఈరోజు పలికేది ఏంటంటే ఎవరికి నమ్మాలో ఎవరికి నమ్మకూడదో తెలియదు. అంటే వీరికి యేసయ్య గురించిన బోధ ఏమాత్రం తెలియదన్నమాట. వీరికి రక్షించిన రక్షకుడు ఎవరో తెలియదన్నమాట. వీరికి ఆత్మీయంగా నడిపించినటువంటి ఆత్మీయ తండ్రి ఎవరు వీరికి తెలియదన్నమాట. ఎవరికి నమ్మాలో ఎవరికి, అంటే ఈ అయోమయ స్థితి ఎప్పుడు వచ్చింది? ఈ చెడ్డ దురాత్మ తన వారిలో నుండి వెళ్ళిపోయిన ఆత్మ 7 దురాత్మలు పట్టుకొని వచ్చినప్పుడు వారి కన్నులు గుడితనం అయిపోయింది. మనోనేత్రంలో గుడితనమైన తర్వాత దేవుని సువార్తను వారికి అర్థం కాదు, రక్షణ వార్త వారికి అర్థం కాదు. కనుక వారి స్థితిగతులు ఎలా ఉంటుంది అంటే ఎవరికి నమ్మలేని స్థితి. వారు చాలా దారుణమైనటువంటి స్థితిలోనికి జారిపోతున్నారు, దిగజారిపోతున్నారు. ఈ చెడ్డతరము వారు అలాంటి వారు. నా యేసయ్య చెప్పిన మాటను వింటున్నారు కదా. ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడి అని అపోస్తుడైన పేతురు అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయములో ఆ మాటను ఆయన తెలియచేశారు. ఈ తరము వారు విశ్వాసము లేని తరము వారు, ఈ తరము వారు దుష్ట తరము వారు, దేవుని వాక్యానికి అంగీకరించని వారు. కనుక నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, హృదయము ఖాళీగా ఉంచడం కంటే వాక్యముతో నింపుదాం, ప్రార్థనలో ఉందాం, పరిశుద్ధాత్మకు నిలయంగా జీవిద్దాం. అప్పుడు ఆయన రాజ్యానికి మనము వారసులుగా తనకు మహిమకరంగా జీవించగలుగుతాం. ప్రార్థన చేద్దాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామనికి వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయకాశ్రమలో విన్న ఈ మాటలు మా జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంచండి. మమ్మను మీరు శుభ్రపరిచినప్పుడు పరిశుద్ధాత్మకే మేము నిలయంగా ఉండాలి. మీ సన్నిధి మీ ప్రసన్నతతో నింపబడి ఏడొంతుల ఆత్మ ప్రభావము కలిగి ఈ లోకంలో ధైర్యంగా మీకు మహిమకు జీవించే భాగ్యము దయచేయండి. మీ ఆత్మకు విరుద్ధంగా ఏ విధమైన తప్పిదాలు చేయకుండా హృదయము ఖాళీగా ఉంచి అపవాదికి నిలయంగా ప్రభువున మరలా మేము మారిపోకుండా కాపాడండి. పరిశుద్ధుడా, మీ వాక్యముతో నింపి, ఆత్మతో నింపి, శక్తితో నింపి మీ మహిమ కొరను విడలుగా మమ్మను వాడుకునమని కృతజ్ఞత స్తోత్రాలు, మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మిమ్ములను దీవించునుగాక.